మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము మేలు పొందుకుంటాం. మీరు మాట్లాడితే మేము ఆశీర్వదించాం. అయ్యా నువ్వు జీవం కలిగిన దేవుడు. ప్రతి బిడ్డతో తండ్రి మీరు మాట్లాడి అయ్యా బలపరచమని అడుగుతున్నాను. బలహీనుడు నన్ను కూడా నాయన సిలువ సాటును మరుగుపరిచి కొద్ది నిమిషాలు మీరు మాకు తోడుండి బిడ్డలతో మాతో మాట్లాడి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాము. ఎన్ని తలసినా ఏది అడిగినా దేవుని మహాకృపను బట్టి దయను బట్టి ప్రభు మనకెంతగానో తోడుండి సహాయం చేశారు. ప్రార్థనలో ప్రభు ఉన్నారు. పాటల ద్వారా ఆయన నామం ఎంతగానో మహింపరచడానికి చక్కని కృప ఒక తరుణం ప్రభు వారు మనకు దయచేశారు. మరి కుటుంబాన్ని బిడ్డలను ప్రేమించి ఈరోజు ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని నామాన్ని మహింపరచడానికి ఒక చక్కని కృప ప్రభు ఇచ్చారు. వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే గడిచిన సంవత్సరం అంతా కూడా మమ్మలను మా బిడ్డలను మా కుటుంబాలను ప్రభు ఎంతగానో కాపాడి తోడుండి సహాయం చేశారు. అలాగే నా భార్య పట్ల కానీ నా బిడ్డల పట్ల కానీ నా కుటుంబం పట్ల ఆయన ఎంతగానో కాపుదల కదండి ఆయన ఎంతగానో కాపుదల అనుగ్రహించి ఈరోజు నా కుటుంబం ఎంత క్షేమంగా ఉందంటే కేవలము దేవుని మహాకృపను బట్టి క్షేమంగా ఉందని వారు చక్కని సాక్ష్యం ఇచ్చారు. నిజమే. భక్తుడైన ఒక రోజున దావీదు గారు ఒక రోజున ఒక మాట అన్నారు. ఏమిటంటే గాఢంధకారపు లోయల్లో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడక ఆయన దుడ్డు కరయు దండము నన్ను ఆదరించును అన్నాడు. చూసారండి, ఆయన మాట్లాడుతూ గాఢంధకారం అనగా ఒక కష్టమైన, ఒక శ్రమైన, ఒక బాధ అయినా దేంట్లోనైనా సరే నా దేవుడు నాకు తోడయ్యి ఉన్నారు. నా దేవుడు తోడై ఉన్నారు. అంతేకాక ఆయన దుడ్డికర దండము నన్ను ప్రతి క్షణము నన్ను ఆదరించి నన్ను ఆయన చక్కగా నన్ను నడిపించుచు నాకు కాపలై ఉన్నాడని భక్తుడు మాట్లాడాడు. నిజమే. దేవుని సహాయం లేకపోతే ఈరోజు మనం ఇలాగా నివసించలేదు. మన కుటుంబాలు క్షేమంగా ఉండాలన్నా, మన బిడ్డలు క్షేమంగా ఉండాలన్నా, మనం వెళ్ళే ప్రయాణాల్లో కాపుదల అనుగ్రహించాలన్నా, ఆరోగ్యం విషయంలో దేవుడు తోడుండాలన్నా, ఏ సహాయము మనకు అవసరమై ఉన్న మొదటగా దేవుని సహాయము మనకు అనుగ్రహించకపోతే మనం ఏమీ కూడా చేయలేము. మన వల్ల కాదు. అందుకే మనుషులు జ్ఞానం కన్నా దేవుని జ్ఞానం మహా గొప్పది. అందుకే దేవుని ఒక కాపుదల మన కుటుంబాలకు ఎంతగానో అవసరమై ఉంది. అందుకే ప్రతి ఒక్క కుటుంబం ప్రార్థనా పరులై ఉండాలంట. ప్రతి బిడ్డలు ప్రార్థనా పరులై ఉండాలి. ప్రతి కుటుంబంలో ప్రార్థన ఉండాలి. అన్ని విషయంలో మనము జాగ్రత్తగా కలిగి దేవుని దగ్గర నివసించుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంతేకాని దేవుడు అన్నాడు, ప్రభు నాకు సహాయం చేస్తారని చెప్పి మనం ఆతమరుపులో ఉండకూడదు, నిద్రపోయే వాళ్ళగా ఉండకూడదు. మధ్య స్థితిలోను మాత్రం మనము ఉండకాకుండా ఎలా ఉండాలంటే మెలుగు కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో మరి దేవుడు కృప కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. కాబట్టి మరి తన బిడ్డలను అన్ని విషయాల్లో కాపాడి తోడుండి సహాయం చేసిన ప్రభువై ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధమైన గ్రంథంలో ఒక మాట మనం చూడండి.
ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము చూద్దాం. చూడండి. ఇస్సాకు ఆ దేశస్థుడై ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందును. యెహోవా అతనిని ఆశీర్వదించును గనక ఆ మనుషుడు గొప్పవాడైన సరిపోతుంది. చూడండి, యెహోవా ఆ మనిషిని ఆశీర్వదించును కనుక ఆ మనుషుడు గొప్పవాడైను. కాదండి, దేవుడు ఆశీర్వదిస్తేనే మనం గొప్పవాళ్ళం అవుతాం. కాదండి, దేవుని ఒక ఆశీర్వాదం కానీ దేవుని ఒక కనిగిరము మన మీద ఉండాలి. ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అదే అధ్యాయంలో 2వ వచనం ఒకసారి చదవండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసమై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించుదునని ఎలయనగా దేవునికి స్తోత్రము. ఇక్కడ మనం చూసినప్పుడు ఇస్సాకుతో ప్రభువారు మాట్లాడారు. ఆయన ఎక్కడున్నారంటే గలాహు ప్రాంతంలో ఉన్నారు. ఆ దేశానికి అబీమెలెకు రాజు. ఆ ప్రాంతానికి ఇస్సాకు తన మందలను తోలుకొని తన పనివారును తీసుకొని తన భార్య పిల్లలను తీసుకొని ఆ ప్రదేశానికి ఇస్సాకు వెళ్ళాడు. ఇస్సాకు వెళ్ళిన తర్వాత ఆ దేశంలో బహుగా కరువు సంభవించింది. కరువు అంటే చాలా భారంగా ఉంది. వర్షాలు లేదు, పంటలు పండట్లేదు, పశువులకి మేత లేదు, తాగడానికి నీళ్ళు లేవు. చాలా కష్టమైన సమయంలో ఇస్సాకు ఆ దేశంలో ఉండటం వలన ప్రభువారు ఏం చేశారంటే ఇస్సాకు పైన దృష్టి ఉంచారు. ఎందుకంటే ఇస్సాకు ఎదురుగా అక్కడ మన వాక్యంలో చూసినప్పుడు ఐగుప్తు దేశం కనబడుతుంది. ఐగుప్తు దేశం ఎలాగుందంటే సమృద్ధంతో ఉందంట. సమృద్ధంతోనూ చక్కగా అన్ని విషయాల్లో అక్కడ కావలసి వచ్చినంత అవసరములు తీర్చబడినట్లుగా అక్కడ సమృద్ధితో ఉంటే, ఒకవేళ ఇస్సాకు కానీ ఆ దేశాన్ని చూసి, ఒకవేళ ఆ దేశం ఒక సమృద్ధిని చూసి ఆ దేశానికి ఒకవేళ ఇస్సాకు వెళితే, ఒకవేళ తన ఆత్మీయ స్థితిలో ఒకవేళ పాడైపోతాడేమో, ఒకవేళ దేవునికి ఒకవేళ దూరస్తుడు అవుతాడేమో. ఎందుకంటే ఐగుప్తు దేశం దేవుడు అంటే భయం లేని ప్రదేశం. అది దేవుడు అంటే భయం లేని ప్రదేశం, దేవుడు నివసించిన స్థలం కాదు. అది ఎంతో భయంకరంగా ఉంది. కాబట్టి మొదటగా అక్కడికి వెళితే ఒకవేళ తన స్థితి ఎట్లా ఉంటుందని మొదటగా దేవుడు గుర్తించి ఆ సమయంలో ఇస్సాకుకు దేవుని ప్రత్యక్షత అయ్యి ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిన పని లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిన పని లేదు, నువ్వు ఇబ్బంది పడవలసిన పని లేదు, నువ్వు కష్టపడవలసిన పని లేదు. ఇదిగో, ఒకవేళ నాకు తినటానికి ఆహారం లేదని, తాగడానికి నీళ్లు ఇవ్వని, నా పశువులకి మేతలు లేవని ఒకవేళ నీ మనసులో చింతపడతావేమో, చింతపడమాకు. కాబట్టి దేవుని చూసి నువ్వు భయపడతావేమో, భయపడకము. ఎందుకంటే నేను నీ తండ్రి అయిన అబ్రహాముకు తోడై ఉన్న దేవుడును. కాబట్టి నీకు నేను తోడై ఉంటాను. కాబట్టి ఈ దేశమందే నువ్వు నివసించుము అన్నాడు. ఈ దేశమందే నువ్వు నివసించుము, నిన్ను ఈ దేశంలోనే పరవాసం అయ్యే వాడిగా నేను చేస్తానంటే, ఆశీర్వదించబడిన వాడిగా నేను చేస్తానని ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. ప్రభువారు మాట్లాడగానే ఆ మాటను బట్టి ఇస్సాకు అంట దేవుని మాటను విధేయత చూపించాడంట. దేవుని మాట విధేయతను చూపించి, దేవుని మాట నమ్మి, దేవుని మాట యందు విధేయత ఉంచి, ప్రభు నాతో మాట్లాడారు, నా పితరులతో నా దేవుడు, నా అవసరాలు తీర్చగలిగిన సమాజుడు, కాబట్టి నా ప్రభు ఇక్కడ నా పట్ల, నా కుటుంబం పట్ల మేలు చేయగలిగిన
సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పి ఇస్సాకు నమ్మి ఆ ప్రాంతంలో నివాసం చేశాడంట. అంతేకాని ప్రభు ఏదో ఒక మాట అన్నారు కానీ ఇంతమందిని ఇంతమంది పనివారిని మరి ఎలా పూజిస్తాడు, ఎలా తీర్చగలుగుతాడు, ఎలా సహాయం అవుతుంది, నేను ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే నా కుటుంబం అంత క్షేమంగా ఉండాలన్న ఆలోచన మాత్రం ఆయన ఆలోచన చేయలేదు. రెండో రకమైన ఆలోచన చేయకుండా అతడు గురి దేవుని మీద ఉంచాడు. దేవుని మాట యందు అతడు ఏం చేశాడు, ఒక నమ్మకంగా ఆ ప్రాంతంలో ఉంచాడు. అక్కడ చూసినప్పుడు దేవుని మాటలను బట్టి, దేవుని వాగ్దానములను బట్టి మనం ఇందాక చదివిన 12వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూసినప్పుడు పై భాగంలో ఇస్సాకు ఆ దేశస్థుడు ఇత్తనం వేస్తే 100 ఫలము పొందును. చూసారా, 100 ఫలం ఎలా పొందగలిగాడు? ఏమండి, సమృద్ధి లేని దేశం కదా, వర్షాలు లేని దేశం కదా, కరువు ప్రాంతాల్లో ఉన్న ప్రదేశం కదా, ఎలాగ అభివృద్ధి వచ్చింది, ఎలాగ 100 ఫలము పొందగలిగాడు, ఎలాగ దీవించబడ్డాడు, తన కుటుంబం ఎలాగ అభివృద్ధి పొందింది? ఇంకో విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే ఆ దేశస్తులంట, ఆ దేశంలో ఉన్న దేశస్తులందరూ కూడా విశాఖవాక సమృద్ధిని చూసి ఆ దేశస్తులందరూ కూడా ఆశ్చర్యమైపోయారంట. దీంట్లో బాబు, మనమైతే ఇన్ని కష్టాల్లో పడుతున్నాం, ఇన్ని బాధల్లో ఉన్నాము, వాళ్ళకి సరిగ్గా పోషణకారం లేదు, మరి ఇతను ఎవరో మన దేశం వచ్చాడు, పరాయిదే మన దేశం వచ్చాడు, మన దేశంలో వీళ్ళు పరవశించిన వారు అయి అభివృద్ధి కలిగిన వారై ఉన్నారు అని చెప్పి ఆ మాట ఏం చేశారంటే ఆ దేశంలో ఒకరు చెప్పుకుంటూ వెళ్తాగా ఆ మాట ఏం చేసింది, ఆ దేశాలు వెళుతున్న రాజుకి ఆ మాట తెలిస్తే ఆ రాజు ఒక రోజున ఇస్సాకుని చూడటానికి వచ్చాడంట. చూడటానికి వచ్చి అప్పుడు ఇస్సాకును చూశాడు, ఇస్సాకులో పనివారును చూశాడు, ఇస్సాకుకు ఉన్న తర్వాత అక్కడ ఉన్న పశువులను చూశాడు, ఆ సమృద్ధిని చూసి అప్పుడు అంటున్నాడు, నిశ్చయముగా దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రము. నిశ్చయముగా ఇతను ఇంత ఆశీర్వదించబడ్డాడంటే కారణం, నిశ్చయముగా ఇంత దీవించబడ్డాడంటే కారణం, నిశ్చయముగా ఇంత అభివృద్ధిలో ఉన్నాడంటే కారణము ఇతనికి ఎవరు తోడున్నారంట? దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు కాబట్టి అందుకే ఇంత సమృద్ధిగా ఉన్నాడు. మనం నీ కష్టాలు పడుతున్నామని చెప్పి రాజు అక్కడ ఇస్సాకు ఒక అభివృద్ధిని చూచి ఆశ్చర్యమయ్యాడంట. అదండి, ప్రభువారు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకి అసాధ్యం అనేది లేదు. కొన్ని సందర్భాల్లో మనమే భయపడుతూ ఉంటాం కదా, మనమే భయపడుతుంటాం. రేపు పరిస్థితి ఎట్లా ఉంది కాదు, కుటుంబం పరిస్థితి ఎట్లా ఉంటుంది కాదు, మన కష్టాల పరిస్థితి ఏంటి, లేకపోతే పిల్లల పరిస్థితి ఏంటి, రాబోయే దినాల్లో ఎలాగుంటాం, ఈ అప్పులు ఎలా తీరుతాయి, లేకపోతే ఈ కష్టాలు ఎలా తీరుతాయి, లేదా ఈ బలహీనతల నుండి మనకి ఎలాగ విడుదల కలిగిద్ది అని కొన్ని సందర్భాల్లో ఆత్మీయ స్థితిగా మనం ఏం చేస్తామంటే బలహీనులు అవుతుంటాం. అందుకే ప్రభు అన్నారు, నీ భారము యెహోవా మీద దేవునికి అప్పగించు, నీ భారం దేవునికి అప్పగించి దేవుని దగ్గర విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా అడిగిన వాటికంట ఊహించలేని గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన ఉన్నాడు ఆయన. మన అవసరాలు తీర్చగలిగిన దేవుడు ఆయన. మనకు మేలు చేయగలిగిన దేవుడు ఆయన. మన కుటుంబాన్ని అభివృద్ధి పరచగలిగిన దేవుడు ఆయన కాదండి. మన ప్రతి అవసరములో తీర్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుండగా మనకేది కూడా భయం మాత్రము మనలో ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, నమ్మకం ఉండకూడదు, ఇది జరిగిద్దా జరగదా అని అనుకోకూడదు. ఒక రోజున మార్తా మరియల దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళారు. వాళ్ళు అప్పటికి చాలా దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు దుఃఖంలో ఉంటే అప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళగానే మార్తా మరియలు చాలా అక్కడ యేసు ప్రభుని చూసి ఏడ్చి, అయ్యా నువ్వు మొన్న వచ్చినుంటే నా తమ్ముడు బ్రతికి ఉండేవాడే కదా, మరి ఈ సమయాలు వచ్చారు, నా తమ్ముడు సమాధి చేయబడి 3 రోజులు అయిపోయింది కదా అయ్యేటికి. అప్పుడు మార్తా ప్రభు వారు అన్నాడు, నమ్మటము నీ వల్ల నువ్వు నమ్మితే దేవుని కార్యము నువ్వు చూస్తావన్నాడు. మార్తా, నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యం, అది దేవుని మహిమను నువ్వు చూస్తావని చెప్పగానే
వాళ్ళు ఏమన్నారంటే ప్రభు మేము నమ్ముతున్నాం అన్నారు. వెంటనే అక్కడ తీసుకువెళ్ళి పదండి వెళ్దామన్నారు. సమాధి కాడికి వెళుతున్నారు. ఊళ్ళో జనం అందరూ అనుకున్నారంట, అనుకుని ఉండవచ్చు. ఎందుకంటే సమాధి చేసి 3 రోజులు అయిపోయింది. యేసు ప్రభు వారు సమాధి కాడికి వెళ్ళి ఇతను బ్రతికిస్తాను అంటున్నాడు. అయ్యి బాబు, సమాధిలో ఉన్నవాడు పాడైపోతాడు కదా, వాసన కొట్టేద్దు కదా, ఇది ఎలా సాధ్యం ఇది అనుకున్నారు. గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాయిని పొర్లించిన తర్వాత యేసు ప్రభు వారు కేకేశారు, లాజరు బయటికి రమ్మనగానే చనిపోయిన వ్యక్తి, సమాధిలో చనిపోయిన వ్యక్తి వెంటనే ప్రభు పిలవగానే వేత వస్త్రములు ధరించుకున్న వాడై అతడేం చేశాడు, లేచి సమాధిలో నుండి బయటికి రాగానే అందరు చూసిన వారందరూ కూడా ఆశ్చర్యమైపోయారంట. చనిపోయి 3 దినాలు ఈ సమాధి చేపడితే ఈయన వచ్చి పిలవగానే వెంటనే ఈ మనసు బయటకు వచ్చాడు. ఈతని శరీరము ఎక్కడ కూడా ఏ హాని కాలేదు, ఈయన శరీరానికి ఏదో హాని కాలేదు, ఈయన శరీరం అంతా పరిశుద్ధంతో ఉంది, జీవంతో ఇతను వచ్చాడని చెప్పి ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఆశ్చర్యమయ్యారు. ఎందుకంటే మరణము జీవము దేవుని వంశంలో ఉన్నాయి. ఆశీర్వాదములను కష్టములు కూడా దేవుని వంశంలో ఉన్నాయి. కాబట్టి దేవుని కలిగి దేవుని యందు విశ్వాసం ఇచ్చిన బిడ్డలకి ఏది కూడా కొదువు అనేది మాత్రము ప్రభు రానివ్వడు. చక్కగా మంచి ఒక సాక్షి చెప్పారు. బోళ్ళు సంపద వస్తుంది అయ్యగారు, బోళ్ళు ఆదాయం వస్తుంది, అయినను దాని మీద నా దృష్టి మాత్రం లేదు. కానీ నేను ఎక్కడ దేవునికి దూరం అవుతున్నాను, ఎక్కడ నేను దేవునికి దూరం అయిపోతున్నాను, ఎక్కడ నా స్థితి పాడైపోద్ది. నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, నా భార్య విషయంలో మేలు చేశాడు, నా కుటుంబం విషయంలో మేలు చేశాడు. ఇవాళ ఏదో ఆదాయం వస్తుందని చూసి దానికోసం నేను ప్రయాసపడితే రేపు నేను దూరం అయిపోతాను దేవునికి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఏం చేశారండి, విడిచిపెట్టేశారు. దాన్ని విడిచిపెట్టుకొని ఇది నాకు కలిగిన దాంట్లోనే తృప్తి సరిపోద్దని చెప్పి ఇవాళ నా కుటుంబం నేను దేవునికి సమీపములో ఉన్నామని చక్కగా మంచి సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రము. నిజమే కాదండి, ఈ లోకంలో మన ధనధాన్యాలు సంపాదించుకోవచ్చు, తప్పులేదు. మనం సంపాదించుకోవాలి, మనం కూడబెట్టుకోవాలి, తప్పులేదు. ఎందుకంటే వాక్యంలో ఒక మాట రాయబడింది, దేవునికి శిల్పియో నిర్మాణకుడయ్యి ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసినట్లు మనం కూడా ఎదురు చూడాలి. అబ్రహాము బాగా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడై, ఎన్ని బంగారములు కలవాడై, పలువాడై, అంత ఐశ్వర్యవంతుడైన అబ్రహాము గారు ఏం చేశారంట, దృష్టి మాత్రము వాటి మీద దృష్టి ఉంచకాకుండా అతను దృష్టి దేని మీద ఉంచాడంట, దేవుని రాజ్యం మీద దృష్టి అనిపించాడు. తర్వాత అక్కడే ఇంకో పక్కనే మోషి గారి గురించి రాశారు. అల్పకాల పాప భోగములను అనుభవించే కన్నా దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించటం మేలని చెప్పి ఫరోను కుమార్తెకి నేను కుమారుడు అనిపించుకుంటాం అని చెప్పి ఆ సమస్యను ఫరోను కుమార్తెని విడిచిపెట్టి సకల ధనాలను సంతోషాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలైన తన ప్రజలతో శ్రమలు అనుభవించడానికి మోషే వెళ్ళాడట. దేవుడి స్తోత్రము. కాబట్టి కష్టాలు ఎవరు అనిపిస్తారు, కానీ సంతోషాన్ని అయితే కోరుకుంటారు. కానీ మోషే పెద్దవాడయ్యాడు, 40 సంవత్సరాల వయసు వచ్చింది, ఏమండి ధనం బోళ్ళు ఉంది, ఐశ్వర్యం ఉంది, పరివారు ఉన్నారు, తినడానికి ఏమీ కరువు లేదు, కట్టుకోవడానికి కరువు లేదు. అయినను సమస్య వదిలేసి ఇశ్రాయేలు ప్రజలతో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి వెళ్ళాడంట. ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. మోషే జీవితంలో గొప్ప ధన్యత భాగ్యమును సంపాదించుకున్నాడు. ఒకవేళ ఫరోను కుమార్ దగ్గర ఉండటమైతే తన జీవితం ఏమైపోవునో తెలియదు, పాడైపోవునేమో. కానీ దేవుడు తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టకుండా మంచి మార్గములు తన బిడ్డలను నడిపిస్తుంటాడు. అలాగే మన దృష్టి, మన ఆలోచన, మన తలంపులు, సమస్య మనం దేని మీద ఉంచాలంటే దేవుని మీద మనం ఉంచిన వారిమై మనము ఉండాలా, చక్కగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. కుటుంబాలు చక్కగా పొద్దున్న ఉదయం ప్రార్థన ఉండాలి, సాయంత్రం ప్రార్థన ఉండాలి. చక్కగా నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కొరకు
నువ్వు చేసే పనుల విషయంలో సమస్తము దేవుడు నా కుటుంబానికి తోడుండాలి, నా బిడ్డలకు తోడుండాలి, నా కష్టార్జితం ఆశీర్వదించబడాలి, నేను వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు నా కాపుదలు ఉండాలని చెప్పి మనం ఇచ్చే దినమెల్లా మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది, ఆ ప్రార్థన నీ కుటుంబానికి దీవెన వస్తుంది, ఆ ప్రార్థన నీ కుటుంబం జీవితంలో ఒక మేలు దేవుడు ఏం చేస్తాడంటే సమకూర్చి కార్యం చేస్తాడు. ఇస్సాకు మాత్రం దేవుని మాటకి ఎదురు సమాధానము చెప్పాల. అయ్యా మరి కరువు దినాలు ఇక్కడ ఉండమంటున్నావు అయ్యా, ఈ కరువు దినాలు ఇక్కడ ఉండమంటున్నావు అయ్యా, పోషణకారం లేదు కదయ్యా, ఇక్కడ కష్టాలు వస్తాయి కదయ్యా, బాధలు వస్తాయి కదయ్యా, నేను ఎలా ఉండగలుగుతానన్న మాట ఒక్క మాట ఎదురు సమాధానము చెప్పకాకుండా ప్రభువా నీ చిత్తం నాయనా అన్నాడంట. దేవుని చిత్తాను కనిపెడితే అక్కడ వాక్యం చెబుతుంది, ఆ దేశములో అతడు 100 ఫలము. మరి ఇస్సాకును పోషించిన దేవుడు నీ కుటుంబాన్ని పోషించడా? ఇస్సాకు కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడా? ఇస్సాకు తోడై ఉన్న దేవుడు నీ కుటుంబం నీకు తోడై ఉండడా? ఇస్సాకు రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించిన దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించడా? దేవుని మాటకి విధేయత కలిగి మనము ఉండాలా, దేవుని మాట కలిగి ఉండాలా. అది మంచిదా కాదా, చెడ్డదా కాదా, చేయాలా చేయకూడదా, వెళ్ళాలా వెళ్ళకూడదా, అన్ని విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేసి మనము తెలుసుకునే వారమై మనము ఉండిన వెడల దేవుని ఆశీర్వాదం దేవుళ్ళు మీ కుటుంబాలకు వస్తాయి, మీ బిడ్డలకు వస్తాయి, మేలు కలిగేది. అన్ని విషయాలు మీరు ఆశీర్వదించబడిన వారు అయ్యి ఉంటారని ప్రభుపేట మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన. కృప కలిగిన ఆయన, దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. బిడ్డలకు నాయన ఇంతవరకు దేవా ప్రార్థనలో మీరున్నారు నాయన, పాటల్లో మీరున్నారు, వాక్యము ద్వారా ప్రభువా నాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచిన నిజమే ప్రభువా. ఇస్సాకు ఆ దేశంలో దేవా విధేయుడై ఉండటం వలన ఆ దేశంలో ఇస్సాకును 100 తండ్రి మీరు ఆశీర్వదించిన దేవుడు అని నీ వాక్యం చెలవిచ్చింది ప్రభువా. మీరు నమ్ముకున్న వారిని ఎన్నడూ అయ్యాను విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు, నాయనాను వదిలిపెట్టే దేవుడు కాదు. కాబట్టి బిడ్డలను జ్ఞాపం చేసుకోండి, కుటుంబానికి జ్ఞాపం చేసుకోండి. గడిచిన సంవత్సరం అంతా కాపాడారు, గడిచిన సమయాల్లో తోడున్నారు ప్రభువా. ఈ సంవత్సరంలో మళ్ళా కుటుంబాన్ని బిడ్డలను ప్రవేశపెట్టిన దేవుడు మీరు చేసిన మేలును మర్చిపోక అయ్యా కృతజ్ఞతగా మా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి కనపరచడానికి నాయన మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు ప్రభువా. ఈ కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి, వేలు చేయండి, కుటుంబ అవసరాలు తీర్చండి అయ్యా. ఇస్సాకు తోడున్న దేవుడు ప్రభువా, నీ బిడ్డలకు మీరు తోడుండండి, నీ కాపుదల భద్రత అనుగ్రహించే నాయనా, నీ బిడ్డలకు తోడుండి సహాయం చేయండి. కుమారుడు సామ్యూలను ఆశీర్వదించండి అయ్యా, దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. బిడ్డ కష్టపడి పెట్టిన ఆయన వెళ్ళే ప్రయాణాలు వచ్చే ప్రయాణాల్లో కాపుదల భద్రత దయచేసి నాయన ఇచ్చిన వాహనాలు ఆశీర్వదించి నాయన కుటుంబాన్ని బిడ్డలకు మేలు కారణంగా జరుగునట్లుగా సహాయం చేయండి. అమ్మాయి ఎలిసిని జ్ఞాపం చేసుకునేవా, బిడ్డ చాలా బలహీనరాలు నాయన, ఎన్నో ప్రమాదాల నుండి కాపాడిన దేవుడు దయా. బిడ్డను ముట్టండి నా తండ్రి, స్వస్థపరచు తండ్రి, మంచి ఆరోగ్యమే తండ్రి. బిడ్డలో ఉన్న నేర్చుమ బలహీనతలు ప్రభువా మీ నామం నుంచి విడుదల చేయనాయ. పరిపూర్ణమైన ఆరోగ్యమే నాయన, పరిపూర్ణమైన శక్తిని నాయన, పరిపూర్ణమైన బలము అనుగ్రహించి ఈ కుమార్తెకి కాపుదల భద్రత, నరాలు కండరాలు ఎముకలు అవయవాలను ముట్టింది ఆరోగ్యమే తండ్రి బలమును అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభువా. ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కాపు చేసుకుని ఆయుష్కాలం ఆరోగ్యం అంతట్లో ఈ కాపుదల భద్రత దయచేసి ఈ చిన్న కుటుంబాన్ని దీవించయ్యా, బిడ్డలను ఆశీర్వదించయ్యా. ఈ స్థలం అంతా నీ కాపుదల ఉంచండి అయ్యా, ఈ స్థలం అంతా మహిమ చేత నింపండి అయ్యా. ఏ సీకటలు నాయన ఈ స్థలం వైపు చూడ కాకుండా దయవా మీ కాపుదల అనుగ్రహించండి అయ్యా. సామీలు గారు తల్లి గారిని కూడా జ్ఞాపం చేసి తండ్రి ఆ బిడ్డను కూడా స్వస్థపరిచయ్యా. ఆరోగ్యమే నాయన, బలము శక్తిని నాయన, గుండును ఊపిరితిత్తులు అవయవాలు ముట్టి స్వస్థపరిచి ఆ బిడ్డకి అపాయం లేకుండా కాపుదల అనుగ్రహించమని అడుగుతూ ఆ బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాం. రాత్రి కాల సమయంలో దేవా ఇగో కుటుంబం కొరకు బిడ్డల కొరకు నాయన ప్రార్థన చేయడానికి బిడ్డలు వచ్చిన్నారు. 10 కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, 10 బిడ్డలకు మీరు తోడుండండి అయ్యా, 10 బిడ్డకి నీ కాపుదల అనుగ్రహించయ్యా. అయినా బిడ్డలకి ఎవరికి నా తండ్రి కష్టపడి పనిచేసుకునే బిడ్డలో బాబు రెక్కలకు ఆరోగ్యం
ఎముకలు బలము శక్తులు నాయన దయచేసి ప్రభువా ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించండి అయ్యా. ఈ కూడికి ఏర్పరిచిన కుటుంబాన్ని ఈ కూడికి ఏర్పరిచిన బిడ్డలను మీ రెండు చేతులతో ఆశీర్వదించి దీవించి నీ మేలులు నీ దయాని కనికిరము కృప ఈ కుటుంబాన్ని బిడ్డలకి నాయన నిత్యము తోడుండి రెండు చేతులతో ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి ఆమె. మన తండ్రి యొక్క దయ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మజ్ఞాన సమాసం మీకు మీ బిడ్డలకి మీ కుటుంబాలకి ప్రభు సదాకాలము తోడయ్యుండి దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికి వందనాలు.